వర్షాలు మొదలైతేనే చెట్ల పండుగ మొదలవుతుంది మన రాష్ట్రంలో. ఖమ్మం జిల్లాలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. వర్షాలు మొదలైనప్పటికీ ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వారి పిల్లలందరూ ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, మన డిపార్ట్మెంట్ స్టాఫ్ ఆల్ ఆర్ దేర్. ఖమ్మం జిల్లాలో 31 లక్ష మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయం పెట్టుకున్నది ఈ సంవత్సరం. ఆ దిశగా ఈరోజు పోయిన ఒక నెల నుంచి జరుగుతుంది. ఈ వర్షాలు పడుతూ ఉండగా మనం మొక్కలు నాటే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి, ఖమ్మం జిల్లాగా పచ్చగా చేయాలి, రాష్ట్రాన్ని పచ్చగా చేయాలి అని అందరినీ కోరుతున్నాము. పిల్లలందరికీ కూడా ఖమ్మం ప్రజలందరికీ కూడా మొక్కలు నాటాలి, ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని మంచి విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నానండి. థ్యాంక్ యూ. టెంపరీగా ఫ్రెండ్స్ ఎత్తే నెల అయిపోతుందండి. అధికారులు పోతుంటే ఇవన్నీ చేస్తే చేపట్టాలని అనుకుంది. అందరికీ తెలిసిన 3 అంశాలు రివ్యూ మొదలుపెట్టే ముందే చెప్పడం జరుగుతుంది, దయచేసి గమనించింది. మొట్టమొదటిగా జిల్లాకి 31,000 లక్షలు టార్గెట్ ఇచ్చుకున్నప్పటికీ డిపార్ట్మెంట్స్ ఫారెస్ట్, డిఆర్డిఓ, మన మున్సిపల్ కమిషనర్ ఖమ్మం అండ్ the same effort should continue the same and ఏ ఏరియాకి ఏ ప్లాంట్ కావాలి పంచాయత్ సెక్రటరీస్కి అప్పచెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టు ఈచ్ పంచాయత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు, మీ పంచాయత్ సెక్రటరీ వారికి అప్పచెప్పి ఎవ్రీ డే ప్రోగ్రెస్ తెప్పించినట్టు ఖమ్మం జిల్లా త్వరగా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది. అంటే ప్లాంటింగ్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రైట్ టైం ప్లాంటింగ్ చేస్తే మనకి 70% పని అయిపోయినట్టు. తర్వాత ఎప్పుడో ఆగస్టులో తర్వాత చేద్దాంలే, వర్షం పడుతుంది కదా చేద్దాంలే అనుకుంటే మీకు అప్పుడు 30% శ్రమ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో మన రైట్ టైంలో ప్లాంటింగ్ చేస్తే యూ కెన్ డూ ఇట్ అండ్ ఫర్గెట్. సో అవేర్నెస్ ఇప్పుడు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, మీకు అంత పని తక్కువ అవుతుంది కదా. సో మనకి ఇప్పుడు సొసైటీలో కొన్ని విషయాలు సొంత అవగాహన వస్తే మనకి పని తక్కువ అవుతుంది. అట్లాగే ప్లాంటింగ్ ఈజ్ ఆల్సో వన్ థింగ్ విచ్ అవేర్నెస్ ఎక్కువ వస్తే మనకి పని తక్కువ పడుతుంది, శ్రమ మనకి తక్కువ పడుతుంది. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఆర్గనైజ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద విలేజ్ లెవెల్లో మీ పంచాయతీ లెవెల్స్లో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయండి. చిన్న ప్రోగ్రామ్స్, ఒక చిన్న స్కూల్ కావచ్చు, ఒక టెంపుల్ కావచ్చు, ఒక మాస్క్ కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. అదర్వైజ్ మేబీ ఏ స్మాల్ హాస్పిటల్, ఏ పిహెచ్సి ఆర్ ఎనీథింగ్, లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఒక్కొక్క చెట్టు పెట్టండి, ఆ గ్రామంలో పిలవండి, అందరికీ పిలవండి. ఆ నర్సరీ, మీ నర్సరీస్ యూపీఎస్సీ రేంజ్లో బుక్స్ దేనిలో మాకు యూపీఎస్సీ బుక్స్ వచ్చేసి ఢిల్లీలో దొరుకుతాయి, హైదరాబాద్లో కూడా కొన్ని బుక్స్ దొరుకుతాయి. ఆన్లైన్ దొరుకుతాయి, ప్రతి ఒక్కరికి ఆన్లైన్ ఏమంటాయి. అమెజాన్లో అయితే మనకి అమెజాన్ లిస్ట్ ఆఫ్ బిగ్ బుక్స్ అప్రాక్సిమేట్ నెంబర్ ఆఫ్ కాపీస్, మరి 400 కాకుండా 2400